చంద్రబాబు గారి గురించి నేటి యువతకు చాలా మందికి తెలియని విషయాలు. సైబరాబాద్ హైటెక్ సిటీ వంటివి నిర్మించి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 30,000 ఎకరాలు సేకరించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జినోమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, రతన్ టాటా వంటి ప్రముఖులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. 2014-19 మధ్య 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. బిందు సేద్యం పద్ధతిని పరిచయం చేసి వ్యవసాయాన్ని సులభతరం చేశారు. జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఇంటర్నేషనల్ బోట్ రేస్ వంటి క్రీడలు నిర్వహించారు. గచ్చిబౌలి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, సరూర్ నగర్ స్టేడియం వంటి 9 స్టేడియాలు నిర్మించారు. హీరో, కియా, సెల్కాన్ వంటి అనేక పరిశ్రమలు తెచ్చారు. 2014-19 మధ్య పరిశ్రమల ద్వారా 5.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు. 1000 మెగావాట్ల సోలార్ పార్క్ ను కర్నూలులో ఏర్పాటు చేశారు. శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇలా నిరంతరం ప్రజల కోసమే పనిచేసే అవిశ్రాంత శ్రామికుడు చంద్రబాబు.